సో ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్స్ ఏంటి ఈ స్టోరీని నేను చెయ్యాలి అనుకున్నప్పుడు? ఎవ్రీథింగ్ అంటే ఈ స్టోరీ ఆ లైఫ్ ఒక బస్తీలో ఉన్న ఒక యంగ్ కపుల్ అండ్ ఆ కపుల్ ద డైనమిక్స్ బిట్వీన్ దట్ కపుల్ దట్ లైఫ్ అండ్ ఇది ఫస్ట్ అండ్ ది చాలా అథెంటిక్ అప్రోచ్ ఓకే ఆఫ్ ది స్టోరీ. The screenplay was very realistic and authentic approach. Second point ante ee character Lakshman, for any actor it is gift. You know, you would want to do this character. Okay. Meeku లత్కోర్ మీనింగ్ తెలుసా? క్యారెక్టర్ అదే. ఎగ్జాక్ట్లీ నిజంగానే అదే లత్కోర్ క్యారెక్టర్. అయ్యో తెలుసా? పోనీ చిల్లర్ గాడు మళ్ళీ మీరే తిట్టుకుంటారు ఏమిటండి ఇది? సీరియస్లీ లక్ష్మణ్ ఇస్ you can see Lakshman in everywhere. You can see Lakshman. అంటే మీ ఉద్దేశాలు ఏంటంటే అబ్బాయిలందరూ లత్కోగలని అంటున్నారు అంతేనా? లక్ష్మణ్ అలా అంటాడు. అంటే లక్ష్మణ్ పేరు పెట్టుకున్న వాళ్ళందరూనా? లచ్చన్ అని పెట్టుకున్న వాళ్ళు. లచ్చన్ మిమ్మల్ని ఇరికించడం చాలా కష్టం సార్, ఆయన ఈజీగా ఇరికించచ్చు. అంటే he's very fun. At the same time he's the worst husband. He's a super entertainer. Okay. At the same time, you know, if he comes and talk to you for 10 minutes, somehow he will take at least 100 rupees from your pocket and will go. That kind of a character. Anni kind of కళ్ళు ఉంటాయి. మీరు ఇప్పటి వరకు చేస్తున్న క్యారెక్టరైజేషన్స్ కావచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. లైక్ ఒక మూవీకి సంబంధం లేకుండా ఒక మూవీలో సైకోగా చేసిన, ఒక మూవీలో రేపిస్ట్ గా చేసిన, ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పటికీ కూడా ఈ మూవీలో కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కాబట్టి ఈ మూవీలో ఈ క్యారెక్టర్ కోసం, లక్ష్మణ్ క్యారెక్టర్ కోసం మీరు చేసిన హోంవర్క్ ఏంటి? లైక్ ఎలాంటి థింగ్స్ నేర్చుకోవడం కానీ అలాంటివి ఏమైనా హోంవర్క్స్ చేశారా? చాలా మేము అట్లీస్ట్ ఒక 30 days రిహర్స్ చేసాం. ఓకే. 30 days ఫుల్. బికాస్ ఈ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో అది ప్రతి వేరియేషన్ చాలా అథెంటిక్ గా రావాలి. ఏమైనా రిఫరెన్సెస్ ని ఫాలో అయ్యారా ఫర్ దిస్ క్యారెక్టర్? ఇన్స్పిరేషన్ కింద తీసుకొని? నో ఇన్స్పిరేషన్ ఎక్కడ నుంచి తీసుకున్నామంటే we went to the basti. లైఫ్ నుంచి తీసుకున్నాం. We went there, we went to every location, we spent our time there. Then there's a location that's our house. So we went to that house, we rehearsed there, all the scenes we rehearsed. ఇల్లు కూడా బస్తీలోనే తీసుకున్నాం. షూట్ అంతా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటూ ఉంటే వాళ్ళకి ఒక 3 months వరకు మీరు వేరే ఇంట్లో ఉండండి అని వాళ్ళకి మనీ ఇచ్చేసి ఇంకా వాళ్ళ ఇంట్లోనే షూట్ చేస్తాం. కరెక్ట్ ఏంటంటే దాని వ్యూ మూసినది, దాని బ్యాక్ యార్డ్ ఏంటంటే మంచి సీనరీ అనమాట. పొద్దున్న లేచినాకే అది కనిపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30 days షూట్ చేసాం కదా. 30 days ఆ ఇంట్లో ఆ మూసినది ఇంకా మొత్తం ఆ బస్తీలో షూట్ చేస్తాం. ఆయనని ఎలా అప్రోచ్ అయ్యారంటే మీరు అప్రోచ్ అయ్యారా, డైరెక్టర్ గారు అప్రోచ్ అయ్యారా, ఎవరు అప్రోచ్ చేసి? అంటే మేము అనుకున్నానంటే చాలా మంది నేను తెలుగులో కూడా అడిగాం. ఒకటి నన్ను అడిగాను, తర్వాత రాకేష్. అంటే ఆయన ఏమంటారంటే మేము కాంట్రవర్సీకి దొరకవు, మీరు ఎన్ని మేడలు కట్టినా మేము దాంట్లో దూరం అంటున్నారు.